దిస్ ఈజ్ డిఐ ప్రాబ్లం, డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం. దీని వెన్ డయాగ్రామాటిక్ అప్రోచ్ అంటాం ఇక్కడ ఉన్నదాన్ని. దీనిలో 3 టైప్స్ ఆఫ్ గేమ్స్ని వాచ్ చేసేటువంటి పర్సన్స్ గురించి చెప్తున్నాడు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ వాచింగ్ ఫుట్బాల్ ఈజ్ 285 అని చెప్తున్నాడు. అట్లనే నెంబర్ ఆఫ్ పర్సన్స్ వాచింగ్ హాకీ, ఫుట్బాల్ 285. అట్లానే హాకీ 195, బ్యాడ్మింటన్ 115. అంటే ఈ సర్కిల్ మొత్తం 115, ఈ సర్కిల్ మొత్తం 195, ఈ సర్కిల్ మొత్తం 190 అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు దీనిలో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం అంతటిని మనం ఒకసారి క్లియర్గా గమనిస్తే ఈ 190 అనేది ఏంటి? ఇక్కడ ఈ 190 అనేది ఏంటి? ఓన్లీ ఫుట్బాల్ సర్కిల్కి మాత్రం సంబంధించింది. దీంట్లో హాకీ కానీ లేకపోతే బ్యాడ్మింటన్ కానీ దీంట్లో ఇక్కడ ఇన్వాల్వ్ కాలేదు. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫుట్బాల్ అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, అంటే దీన్ని ఎలా తీసుకుంటాం? ఓన్లీ ఫుట్బాల్. ఓకే, అలాగే 95 ఏంటి? ఓన్లీ హాకీ. 40 అనేది ఓన్లీ బ్యాడ్మింటన్. అట్లానే ఇక్కడ 50 అనేది చూడండి. ఈ 50 దగ్గర ఎలా ఉంది మీరు గమనించండి జాగ్రత్తగా. ఏ 2 సర్కిల్స్ కలిసినాయి? ఫుట్బాల్ అండ్ హాకీ కలిసినాయి. దీనిలో ఇక్కడ బ్యాడ్మింటన్ అనేది కలవలేదు. సో అంటే ఓన్లీ ఫుట్బాల్ అండ్ హాకీ అనమాట. ఇది దాన్ని ఎలా తీసుకోవాలి? ఓన్లీ ఫుట్బాల్ అండ్ హాకీ అని చెప్పి తీసుకుంటాం. ఈ 50ని ఓన్లీ ఫుట్బాల్ అండ్ హాకీ అని చెప్తాం. అలానే ఇక్కడ ఈ 30 అనేది ఏంటి? మీరే చెప్పడానికి ట్రై చేయండి. దీంట్లో ఏం కలవలేదు? ఫుట్బాల్ కలవలేదు. కాబట్టి ఓన్లీ హాకీ అండ్ బ్యాడ్మింటన్. ఈ 25 అనేది ఏంటి? దీనిలో హాకీ కలవలేదు, ఓన్లీ ఫుట్బాల్ అండ్ బ్యాడ్మింటన్ అని చెప్తాం. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి 20 గురించి మనందరికీ తెలిసిన విషయం. అది ఆల్ ద 3 గేమ్స్, దట్ మీన్స్ ఫుట్బాల్, హాకీ అండ్ బ్యాడ్మింటన్. ఓకే, దీంట్లో ఇంకా మీరు దీన్ని క్లియర్ గమనించినట్లయితే ఈ 190 అనేది ఓన్లీ 1 గేమ్ ఫుట్బాల్, 95 కూడా ఓన్లీ 1 గేమ్ హాకీ, 40 కూడా ఓన్లీ 1 గేమ్ ఏంటది? బ్యాడ్మింటన్. కాబట్టి ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ మనల్ని అడిగాడు అనుకోండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వాచింగ్ ఓన్లీ 1 గేమ్ అని అడిగితే ఏం చేయాలి? 190, 95, 40 ఈ మూడింటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇంకొక విషయం ఏంటి ఇక్కడ మనకి దీనిలో ఈ మూడింటిని గమనించండి. ఈ 3 విషయాలు ఏంటి? ఇక్కడేమో 50 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 25 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళేమో ఓన్లీ ఫుట్బాల్ అండ్ హాకీ అంటే 2 గేమ్స్ మాత్రమే, 3వ గేమ్ చూడరు వాళ్ళు. వీళ్ళు ఓన్లీ హాకీ అండ్ బ్యాడ్మింటన్ అంటే ఓన్లీ 2 గేమ్స్, వీళ్ళు కూడా ఓన్లీ 2 గేమ్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ వాచింగ్ ఓన్లీ 2 గేమ్స్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు దేన్ని యాడ్ చేస్తాం మనం? ఇక్కడ ఈ 50ని, 30ని, 25ని ఈ మూడింటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా లాస్ట్లో మధ్యలో ఉన్నది ఏది మనకి? 20 అనేది ఏంటి? ఈ 20 అనేది ఇక్కడ ఆల్ ద 3 గేమ్స్, 3 గేమ్లు ఆడేవాళ్ళు ఎంతమంది అంటే కనుక 20ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సరే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వాచ్ ఫుట్బాల్ ఓన్లీ. నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వాచ్ ఫుట్బాల్ ఓన్లీ. మీరే చెప్పండి ఆన్సర్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వాచ్ ఫుట్బాల్ ఈజ్ 285. దీనిలో ఈ 50 మెంబర్స్ ఫుట్బాల్తో పాటు హాకీ చూస్తున్నారు, ఈ 25 మెంబర్స్ ఫుట్బాల్తో పాటు బ్యాడ్మింటన్ చూస్తున్నారు, ఈ 20 మెంబర్స్ అన్ని గేమ్స్ చూస్తున్నారు. ఓన్లీ ఫుట్బాల్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 190. సో వాట్ ఈస్ ద ఆప్షన్? 4th one ఈస్ ద ఆప్షన్. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. దీనిలో వచ్చింది నెంబర్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ ఇంటర్సెక్షన్ బి డాష్ అన్నాడు. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. బి డాష్ అన్నాడు. బి డాష్ అంటే బి ఉన్న పార్ట్ వద్దు అని చెప్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు గమనించండి. ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ అంటే ఏముంది? ఇక్కడ ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ ఏముంది? దీనిలో చూడండి, ఈ సర్కిల్ మొత్తం ఎఫ్, ఈ సర్కిల్ మొత్తం హెచ్. ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ అంటే మనకి ఈ పార్ట్ వస్తుంది. దిస్ ఈజ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్. ఓకే, ఈ ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్లో బి కూడా కలిసి ఉందిగా, బ్యాడ్మింటన్ కూడా కలిసి ఉంది కదా ఇక్కడ. కానీ వాడేం చెప్తున్నాడు? ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్లో బి ఉన్న పార్ట్ వద్దు అని చెప్తున్నాడు. బి డాష్ అని చూడండి ఇక్కడ. సో బి ఉన్న పార్ట్ వద్దు అన్నాడు కాబట్టి దీంట్లో ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ అంటే 50 + 20 70 అవుతుంది. కానీ దానిలో ఉన్నటువంటి బి ఉన్న పార్ట్ వద్దంటున్నాడు కాబట్టి దీన్ని తీసేసి మిగిలింది ఎంత ఉంది? 50 ఉంది కాబట్టి అది ఆన్సర్గా చెప్పాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ 75 ఎలిమెంట్స్ అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ అంటున్నాడు. దీనిలో ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ అనేది ఇదే కదా, ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్. ఇది 50 + 20 ఎంత, 70. కానీ వాడు అడిగింది ఎంత, 75 అడిగాడు, కాబట్టి దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఏంటి, ఎఫ్ యూనియన్ హెచ్ అంటున్నాడు. ఎఫ్ యూనియన్ హెచ్ అంటే ఇది ఎఫ్ అండ్ హెచ్ మొత్తం కలిపి 75 అయ్యేటువంటి ఛాన్స్ లేదు. ఇది ఒక్కటే 190 ఉంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా లేదు. నెక్స్ట్ వచ్చి ఎఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ యూనియన్ బి అని అడుగుతున్నాడు. హెచ్ యూనియన్ బి అంటే ఇదంతా ఓకే. దీంట్లో ఎఫ్ కలిసినటువంటి పార్ట్ ఏది అని అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి, హెచ్ యూనియన్ బి అంటే హెచ్ బి అంటే ఇవన్నీ కూడా దీనికి ఎందుకు వచ్చేస్తాయి. దాంట్లో ఎఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్తో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి అనేది క్వశ్చన్. సో ఎఫ్తో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఈ 3 వస్తున్నాయి కదా ఇక్కడ. అంటే 50 + 20 ఎంత, 50 + 20 70, 70 + 25 95, ఎక్కువైపోయింది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇంకా మిగిలిన ఆన్సర్ ఏది, బి ఇంటర్సెక్షన్ ఎఫ్ యూనియన్ బి. సో మ్యాక్సిమం మనకి అది అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సరే, ఇప్పుడు ఇది చూద్దాం. తర్వాతది ఫోర్త్ ఆప్షన్ ఏమన్నాడు, బి ఇంటర్సెక్షన్ ఎఫ్ యూనియన్ బి. ఎఫ్ యూనియన్ బి అంటే ఇది మొత్తం వస్తుంది, ఎఫ్ యూనియన్ బి అంటే. సో బి ఇంటర్సెక్షన్ ఎఫ్ యూనియన్ బి అంటే బి ఇంటర్సెక్షన్ ఎఫ్ యూనియన్ హెచ్, ఇది రాంగ్ పడింది. బి ఇంటర్సెక్షన్ ఎఫ్ యూనియన్ హెచ్ అనేది ఏంటో చూద్దాం. ఎఫ్ యూనియన్ హెచ్ అంటే ఇది ఎఫ్ అండ్ హెచ్ మొత్తం కలిపి, దాంట్లో బి కూడా కలిసినటువంటి పార్ట్ అంటే ఈ 3 వస్తున్నాయి. సో ఈ 3 ఏంటి, 30 + 20 ఎంత, 50 + 25. సో ఎంత వస్తుంది ఆన్సర్, మొత్తం ఈ 3 యాడ్ చేస్తే మనకి 75 వస్తుంది. క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ 75 ఎలిమెంట్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వాచ్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద గేమ్స్. సో హూ వాచ్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద గేమ్స్ అంటే ఉన్న గేమ్స్లో ఒక్కటి మాత్రం ఆడాలి వాళ్ళు. సో ఇక్కడ గమనించండి, 285 మెంబర్స్ ఈ గేమ్స్ అంటే ఫుట్బాల్ ఆడుతున్నారు. ఈ ఫుట్బాల్తో పాటు మిగతా గేమ్స్ ఆడేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఫుట్బాల్తో పాటు హాకీ ఆడేవాళ్ళు 50 మంది, ఫుట్బాల్తో పాటు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు 25 మంది, ఫుట్బాల్ హాకీ బ్యాడ్మింటన్ 3 ఆడేటువంటి వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. కానీ మనకు అడిగింది ఏంటి, ఎగ్జాక్ట్లీ 1 గేమ్. సో ఈ 190 మెంబర్స్ ఆడేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు. ఈ 190 మెంబర్స్ ఫుట్బాల్ మాత్రమే చూస్తున్నారు. అట్లా 95 మెంబర్స్ హాకీ మాత్రమే చూస్తున్నారు, 40 మెంబర్స్ బ్యాడ్మింటన్ మాత్రమే చూస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద 3 గేమ్స్ అంటే 1 గేమ్ మాత్రమే తీసుకుంటున్నాం. 190 + 95 + 40. సో 5, 18 + 4 22. సో 325 మెంబర్స్ ఆర్ వాచింగ్ ఎగ్జాక్ట్లీ 1 గేమ్. నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఈ డిఐలో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ డస్ నాట్ వాచ్ ఎనీ ఆఫ్ ద 3 గేమ్స్ అనేది క్వశ్చన్. హూ డస్ నాట్ వాచ్ ఎనీ ఆఫ్ ద 3 గేమ్స్ అంటే 3 గేమ్స్ చూడండి వాళ్ళు. ఇది మ్యూ అనేది 500 మెంబర్స్, టోటల్లీ ఇక్కడ ఇచ్చింది 500 మెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ గమనించండి, 190 మెంబర్స్ ఫుట్బాల్ మాత్రమే చూస్తున్నారు, 95 మెంబర్స్ హాకీ మాత్రమే, 40 మెంబర్స్ బ్యాడ్మింటన్ మాత్రమే చూస్తున్నారు, ఇక్కడ ఉన్న 50 మెంబర్స్ ఫుట్బాల్ అండ్ హాకీ మాత్రమే, ఈ 30 మెంబర్స్ హాకీ అండ్ బ్యాడ్మింటన్ మాత్రమే, ఈ 25 మెంబర్స్ ఫుట్బాల్ అండ్ బ్యాడ్మింటన్ మాత్రమే, ఈ 20 మెంబర్స్ ఆల్ ద 3 గేమ్స్. అంటే ఈ లోపలి సర్కిల్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా కనీసం 1 గేమ్ అని చూస్తున్నారు. వీళ్ళు 1 గేమ్ చూస్తున్నారు 190, అట్లానే వీళ్ళు 2 గేమ్స్ చూస్తున్నారు, వీళ్ళు 3 గేమ్స్ చూస్తున్నారు. సో లోపల ఉన్న వాళ్ళందరూ అట్లీస్ట్ 1 గేమ్ అయినా చూస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ వాచింగ్ అట్లీస్ట్ 1 గేమ్. అంటే ఏం చేస్తాం, వీటన్నిటిని యాడ్ చేయడమే. 190 + 95 + 40. ఇక్కడ వరకు ఎవరు వచ్చినట్టు, ఓన్లీ 1 గేమ్ ఆడేవాళ్ళు వచ్చినట్టు. ఇప్పుడు 2 గేమ్స్ ఆడేవాళ్ళు చూద్దాం. 50 + 25 + 30. వీళ్ళు 2 గేమ్స్ ఆడేవాళ్ళు. ఇంకా లాస్ట్లో అన్ని గేమ్స్ ఆడేవాళ్ళు అంటే ఆల్ ద 3 గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది,
సారీ 20 మెంబర్స్ ఆల్ ద 3 గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఓకే, వీటన్నిటిని యాడ్ చేస్తే 190 + 95 285, 325, 375, 400, 430, 450. అంటే అట్లీస్ట్ 1 గేమ్ అయినా ఆడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 450. టోటల్ మెంబర్స్ ఎంతమంది అని చెప్పుకున్నాం? 500. దేర్ ఫోర్ సో అడిగిన క్వశ్చన్ ఏంటి? నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ డస్ నాట్ వాచ్ ఎనీ ఆఫ్ దీస్ 3 గేమ్స్. సారీ, వాచ్ చేసేవాళ్ళు హూ డస్ నాట్ వాచ్ ఎనీ ఆఫ్ దీస్ 3 గేమ్స్ అని అడుగుతున్నాడు. సో అది ఆన్సర్ కావాలంటే ఏం చేస్తాం? 500 - 450, దట్ ఈస్ 50. సో వాట్ ఈస్ ద ఆప్షన్? సెకండ్ ఆప్షన్, 50 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా ఒక సెట్ ఇస్తాడు. దీనికి మీకు మ్యాక్సిమం మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ వెన్ డయాగ్రామ్స్ అనేది మనకి ఉన్న వాటిలో కాస్త ఈజీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.